హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన టాపిక్ వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ వీక్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. పార్ట్ 1 గురించి చూద్దాం ఈరోజు. నేను ప్రీవియస్ వీడియోలో తెలంగాణ బడ్జెట్కి సంబంధించి వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఆ వీడియో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్, ఏ ఎగ్జామ్లోనైనా. అలాగే నేను ఒక వీడియో చేసిన తర్వాత వాటికి సంబంధించి కమ్యూనిటీ బాక్స్లో ఎంసీక్యూస్ రూపంలో క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాను. వాటిని కూడా ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక టాపిక్ చదివిన తర్వాత ఎంసీక్యూస్ చేస్తే ఆ టాపిక్ ఎక్కువగా గుర్తుంటుంది. సో వాటికి కూడా ఆన్సర్ చేయండి. ఈరోజు మన టాపిక్లో వెళ్ళిపోతే వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. అంతర్జాతీయ సంబంధాలు, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్లో భాగంగా ఫస్ట్ టాపిక్ గురించి చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అంతర్జాతీయ సంబంధాల్లో భాగంగా క్వాడ్ గ్లోబల్ హెల్త్ వర్క్షాప్ గురించి చూద్దాము. క్వాడ్ అంటే క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఇందులో ఇండియా, యూఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా 4 దేశాల కూటమిని క్వాడ్ అని పిలుస్తారు. ఈ క్వాడ్ గ్లోబల్ హెల్త్ వర్క్షాప్కి సంబంధించి వెన్యూ మన ఇండియాలోని న్యూఢిల్లీలో జరిగింది. దీనికి విదేశాంగ మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆరోగ్య శాఖ కలిసి నిర్వహించారు. ఇందులో ప్రపంచ ఆరోగ్య సమస్యలపై చర్చించడం జరిగింది. క్వాడ్ గ్లోబల్ హెల్త్ వర్క్షాప్ ఇండియాలోని న్యూఢిల్లీ వేదికగా జరిగింది. నెక్స్ట్ ఇండిసెస్ గురించి చూద్దాము. వార్తల్లో నిలిచిన సూచి గ్లోబల్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్. ఈ గ్లోబల్ ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ను అమెరికా సంస్థ అయిన ద ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అనే సంస్థ రిలీజ్ చేస్తుంది. ఇది వాక్ స్వాతంత్రానికి సంబంధించిన రిపోర్ట్ను విడుదల చేస్తుంది. అమెరికాలోని ద ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ సంస్థ. ఇందులో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 24వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో నార్వే, 2వ స్థానంలో డెన్మార్క్ దేశాలు వరుసగా నిలిచాయి. ఇక్కడ ఇండియా ప్లేస్ వచ్చేసి 24వ స్థానం, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏషియన్ రక్షణ మంత్రుల సమావేశం, ఏషియన్ డిఫెన్సివ్ మినిస్టర్స్ మీటింగ్. ఆసియా దేశాల రక్షణ మంత్రుల సమావేశం ఉగ్రవాద నిరోధంపై అలాగే రక్షణ శాఖకు సంబంధించి ఈ ఏషియన్ రక్షణ మంత్రుల సమావేశం మార్చి 19, 20వ తేదీన జరిగింది. ఇది 14వ ఎడిషను. 2006లో ఈ ఆసియా రక్షణ మంత్రుల సమావేశాన్ని మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగింది. ఇది 14వ ఎడిషన్. భారత్, మలేషియా అధ్యక్షతన ఈ ఆసియన్ రక్షణ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉగ్రవాద నిరోధంపై అలాగే రక్షణకు సంబంధించిన అంశాలపై చర్చించడం జరుగుతుంది. భారత్, మలేషియా అధ్యక్షతన జరిగింది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ప్రపంచంలోనే తొలి ఏఐ వార్తాపత్రిక, వరల్డ్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ పేపర్, ఇటలీ దేశంలోని ఫాగ్లియో వార్తాపత్రిక. ప్రపంచంలోనే తొలి ఏఐ వార్తాపత్రిక ఏ దేశానికి సంబంధించింది అని అడుగుతారు. ఇటలీ దేశంలోని ఫాగ్లియో వార్తాపత్రిక, గుర్తుంచుకోండి. ఈ ఫాగ్లియో వార్తాపత్రిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే వార్తలు రాయడం అలాగే ఎడిటింగ్ చేయడం లాంటివి చేస్తుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వార్తల్లో నిలిచిన విన్యాసం, వరుణ ఎక్సర్సైజ్ 2025. ఈ వరుణ ఎక్సర్సైజ్ అనేది భారత్కి మరియు ఫ్రాన్స్కి మధ్య జరుగుతుంది. భారత్కి మరియు ఫ్రాన్స్కి మధ్య జరిగే బైలాటరల్ నేవల్ ఎక్సర్సైజ్. భారతదేశానికి మరియు ఫ్రాన్స్ మధ్య జరిగే ద్వైపాక్షిక నావికాదళ విన్యాసం వరుణ ఎక్సర్సైజ్. ఇది మార్చి 19 నుంచి 22 వరకు జరిగి అరేబియా మహాసముద్రంలో అరేబియన్ సీలో జరిగింది. 23వ ఎడిషను. తొలిసారిగా 1993లో ఈ వరుణ ఎక్సర్సైజ్ను నిర్వహించడం జరిగింది. ఇది 23వ ఎడిషను. భారత్కి ఫ్రాన్స్కి మధ్య జరుగుతుంది. నెక్స్ట్ నేషనల్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. రైజీనా డైలాగ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రైజీనా డైలాగ్ ఇది భౌగోళిక రాజకీయాలు, డిఫెన్స్, వాతావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాల గురించి డిస్కస్ చేస్తారు. ఇందులో ఇది న్యూఢిల్లీ వేదికగా మార్చి 15 నుంచి 19 వరకు జరిగింది. 10వ ఎడిషను. 2016 నుంచి నిర్వహిస్తున్నారు. 10th ఎడిషను 2025. ఇండియా నుంచి నరేంద్ర మోడీ అలాగే న్యూజిలాండ్ ప్రధానమంత్రి అయిన క్రిస్టోఫర్ లక్సన్ కలిసి ప్రారంభించడం జరిగింది. దీనికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అలాగే అబ్జర్వేటరీ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఇది భౌగోళిక రాజకీయాలు, ఈ డిఫెన్స్, రక్షణ శాఖ సంబంధించి చర్చించడం జరుగుతుంది. ఈ రైజీనా డైలాగ్ యొక్క థీమ్ వచ్చేసి కాలచక్ర, ప్రజలు, శాంతి, గ్రహం. కాలచక్ర, పీపుల్, పీస్, ప్లానెట్. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఈ రైజీనా డైలాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని థీము కాలచక్ర, పీపుల్, పీస్, ప్లానెట్. నెక్స్ట్ ఫ్రెండ్స్ మిషన్ అమృత్ సరోవర్. ఈ భారత్ రైల్వేస్ భాగస్వామ్యంతో ఈ మిషన్ అమృత్ సరోవర్ను కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మిషన్ అమృత్ సరోవర్ అనేది 2022 ఏప్రిల్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ స్కీమ్ను ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ మిషన్ అమృత్ సరోవర్ అనేది నీటి కొరత సమస్యపై అధిగమించడానికి ప్రవేశపెట్టారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా. ఇప్పుడు ఇందులో భారత్ రైల్వే భాగస్వామ్యం కావడం జరిగింది. ఇది ఎప్పుడు ప్రవేశపెట్టారనేది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఏప్రిల్ 22, 2022న ప్రవేశపెట్టడం జరిగింది మిషన్ అమృత్ సరోవర్ స్కీమ్.
నెక్స్ట్ ఫ్రెండ్స్, సాయిల్ ఫెర్టిలిటీ మ్యాపింగ్. ఈ డిజిటల్ ఫెర్టిలిటీ మ్యాపింగ్ భారత భూసంపత్తి మరియు మట్టి వినియోగ సర్వే సంయుక్తంగా కలిసి ఈ డిజిటల్ ఫెర్టిలిటీ మ్యాపింగ్ను నిర్వహించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ టెక్నాలజీ ద్వారా సాయిల్ హెల్త్ కార్డ్స్ను ప్రవేశపెట్టడం, డేటా ఉపయోగించి రైతులకు సహాయపడుతుంది. అంటే ఇప్పుడు టెక్నాలజీ ద్వారా రైతులకు సహాయం చేయడం కోసం ఈ సాయిల్ ఫెర్టిలిటీ మ్యాపింగ్ అనే ప్రోగ్రామ్ను తీసుకొచ్చారు ఫ్రెండ్స్. భారత భూ సంపత్తి మరియు మట్టి వినియోగ సర్వే సంయుక్తంగా ఈ డిజిటల్ ఫెర్టిలిటీ మ్యాపింగ్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల రైతులకు టెక్నాలజీ ద్వారా ఈ పంటలకు సంబంధించి డెవలప్మెంట్, సాయిల్ ఫెర్టిలిటీకి సంబంధించి డెవలప్మెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఐక్యరాజ్యసమితి 80 ఇనిషియేటివ్. యునైటెడ్ నేషనల్స్ 80వ వార్షికోత్సవం సందర్భంగా ఈ యునైటెడ్ నేషనల్ సెక్రటరీ జనరల్ అయిన ఆంటోనియో గుటెరస్ గారు ఐక్యరాజ్యసమితి 80 అనే ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. యునైటెడ్ నేషనల్ 80 ఇనిషియేటివ్ ప్రారంభించారు. ఇది యుఎన్ వ్యవస్థను, ఐక్యరాజ్యసమితి వ్యవస్థను సులభతరం చేయడానికి ఈ స్కీమ్ను ప్రవేశపెట్టారు ఆంటోనియో గుటెరస్, ఈ యుఎన్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీచ్, NCETAR. ఇది నార్త్ ఈస్ట్ స్టేట్స్కి సంబంధించింది. ఈ నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల శాశ్వత క్యాంపస్ను మేఘాలయలోని షిల్లాంగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపస్ ద్వారా ఈ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన అభివృద్ధి లేదా అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, వ్యవసాయం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అభివృద్ధి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మేఘాలయలోని షిల్లాంగ్లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, బెల్ మరియు రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. బెల్ భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మరియు రక్షణ శాఖ ఒప్పందం దేశీయంగా అభివృద్ధి చేసిన తక్కువ స్థాయి రాడార్లకు సంబంధించి లో లెవెల్ ట్రాన్స్పోర్టబుల్ రాడార్ అశ్విని రాడార్ సరఫరాకు ఒప్పందం చేసుకున్నారు. భారీ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. 2,906 కోట్లతో బెల్ మరియు రక్షణ శాఖ ఒప్పందం. ఈ అశ్విని రాడార్ సంబంధించి ఇది వాయు రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఈ రాడార్ పేరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, అశ్విని రాడార్. ఏ సంస్థలు ఒప్పందం చేసుకున్నారంటే బెల్ సంస్థ మరియు రక్షణ శాఖ ఒప్పందం అశ్విని రాడార్. ఈ అశ్విని రాడార్ ప్రత్యేకత ఏంటంటే వాయు రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే 4D సర్వేలెన్స్ని తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్స్, మిజైల్స్ వెంటాడే సామర్థ్యం ఎక్కువ ఉంది ఈ అశ్విని రాడార్కి. అంటే తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్స్ ఉంటాయి కదా, డ్రోన్స్ కానీ క్షిపణులు కానీ, వాటిని వెంటాడే సామర్థ్యం ఎక్కువగా ఉన్న రాడార్ అశ్వినికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, సంసద్ భాషిని ఇనిషియేటివ్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పార్లమెంటులో చర్చలకు వివిధ స్థానిక భాషల్లో తక్షణమే అందుబాటులోకి తీసుకురానున్న భాషిని, సంసద్ భాషిని ఇనిషియేటివ్. ఇది లోక్సభ సెక్రటరియేట్, అలాగే ఎలక్ట్రానిక్స్, అలాగే ఐటీ మంత్రిత్వ శాఖ కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. సంసద్ భాషిని ఇనిషియేటివ్ అంటే ఈ పార్లమెంటులో ఇప్పుడు స్థానిక భాషల్లో మాట్లాడడానికి ఈజీ అవుతుందన్నమాట ఏఐతో. అది ఏ భాష అంటే ఆ భాషలో మాట్లాడగలుగుతుంది. ఏఐ సహాయంతో పార్లమెంటరీ చర్చలు జరపనున్నారు. సో ఈ సంసద్ భాషిని ఇనిషియేటివ్ వల్ల పార్లమెంటులో చర్చలు కూడా సులభతరం కానున్నాయి. ఇది ఫ్రెండ్స్ సంసద్ భాషిని ఇనిషియేటివ్. ఇది లోక్సభ సెక్రటరియేట్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. సంసద్ భాషిని ఇనిషియేటివ్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఆస్క్ దిశ 2.0. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ చాట్బాట్ ఫ్రెండ్స్. మాట్లాడడం ద్వారా రైలు టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని IRCTC రైల్వే సంస్థ ఆస్క్ దిశ 2.0ను ప్రారంభించడం జరిగింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సహాయంతో రూపొందించిన వర్చువల్ అసిస్టెంట్ చాట్బోట్. ఆస్క్ దిశ 2.0 రైల్వేకి సంబంధించిందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, పంచాయతీ. రాజస్థాన్లోని చారెడా పంచాయతీ దేశానికి ఆదర్శంగా నిలవడం జరిగింది ఫ్రెండ్స్. నీటి సంరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన చారెడా పంచాయతీ ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతారు. రాజస్థాన్ రాష్ట్రంలోని చారెడా పంచాయతీ, రాజస్థాన్లోని థౌసా గ్రామంలోని చారెడా పంచాయతీ దేశానికి ఆదర్శ పంచాయతీగా నిలవడం జరిగింది ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. నెక్స్ట్, కేంద్రం క్యాబినెట్ సమావేశాలు నిర్వహించడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఆ కేంద్ర క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు అంటే ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ గురించి చూద్దాము. అస్సాంకి సంబంధించి 10,601 కోట్లతో అమ్మోనియా యూరియా ఫ్యాక్టరీని అస్సాం రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు. అలాగే మహారాష్ట్రలో 45,000 కోట్లతో గ్రీన్ఫీల్డ్ హైవేను ఏర్పాటు చేయనున్నారు. తర్వాత జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం 1000 కోట్లు కేటాయించారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ కోసం 3,400 కోట్లను కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్, కేంద్ర కేబినెట్ నిర్ణయాల్లో భాగంగా. నెక్స్ట్ ఫ్రెండ్స్, తొలి VR మెటావర్స్ విద్యా ప్రాజెక్టు. భారతదేశంలోనే మొట్టమొదటి VR మెటావర్స్ విద్యా ప్రాజెక్టును జ్ఞానాధార పేరుతో IIT గువాహతి మరియు
కేంద్ర ఐటీ శాఖ అలాగే అస్సాం ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ అస్సాం రాష్ట్రం ఇటీవల చాలా వార్తల్లో నిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, భారతదేశంలోనే తొలి VR మెటావర్స్ విద్యా ప్రాజెక్టు, దాని పేరు జ్ఞానధార. ఇది IIT గౌహతి, అస్సాం అలాగే కేంద్ర ఐటీ శాఖ మంత్రి సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. పైలట్ ప్రాజెక్టుగా 56 పాఠశాలల్లో అమలు చేయనున్నారు. తొలి VR మెటావర్స్ విద్యా ప్రాజెక్టు ఏ రాష్ట్రం అని అంటారు? అస్సాం ప్రభుత్వం. లేదా ఏ IIT తొలి VR మెటావర్స్ విద్యా ప్రాజెక్టును ఇటీవల వార్తల్లో నిలుస్తూ ఏ IIT అని అడిగితే IIT గౌహతి, అస్సాం అని గుర్తుంచుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీక్లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1. నెక్స్ట్ వీడియోలో తెలంగాణకు సంబంధించి అలాగే స్పోర్ట్స్కి సంబంధించి వార్తల్లో నిలిచిన అంశాల గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోకి సంబంధించి నేను కమ్యూనిటీ బాక్స్లో కూడా క్విజ్ రూపంలో క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. వాటికి కూడా ఆన్సర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 సంబంధించి అంశాలు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.